అభ్యర్థి తీసుకోవాలనుకుంటున్నాం. దాన్ని రిక్వెస్ట్ చేయనున్నారు. ఈ రోజు అది వినాయక దృష్టి కూడా పెడుతున్నాం. మొన్న లోకేష్ గారి దృష్టి పెట్టాం. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అయినప్పుడు ఎంతో మంది తెలుగు వాళ్ళు తెలుగుదేశం మద్దతు తెలియదు. తెలుగుదేశం పార్టీకి అనుబంధాలు కూడా బుక్ చేసుకున్నారు. అందుకే ఈ రోజు మన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అందుకే ఈ రోజు శాసనసభ్యులు తీసుకుంటుంది. తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉండే పార్టీ కుటుంబం శాసనసభ్యులు తీసుకున్నాం. శాసనసభ్యులు తీసుకోవడం చాలా మంది ముందుకు వస్తున్నారు. అందుకే నా ప్రాంతాల్లో పార్లమెంట్ నియోజకవర్గం కానీ పార్లమెంట్ లో అరకు పార్లమెంట్ కానీ ప్రాంతాల్లో కానీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉండడం అనేది గర్వకారణం. కానీ ఈ రోజు దేశంలో వచ్చి ఇతర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అని ఒక గౌరవం, అలాగే వెంకయ్య గారు ఫ్యామిలీ అని గౌరవించి ఈ రోజు అందరూ కోరుతున్నారు. అందుకే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే గౌరవించే సభ్యులు మీకు ఎంత ఆనందంగా ఉంది. ఈరోజు చాలా ఆనందం. నాకు దైవ సమానులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వగ్రామం నారావారిపల్లి వచ్చాను. నారావారిపల్లిలో వాళ్ళు మాతృమూర్తులు గౌరవనీయులు ఖర్జూర్ నాయుడు గారు అమ్మన్నమ్మ దర్శనం చేసుకున్నాం. అలాగే అతి ప్రధానంగా వారు కుల దేవత ఆ నాగలమ్మ తల్లిని కూడా ఆశీర్వాదం తీసుకున్నాం. అలాగే వారు ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా ఏదో మన ఆసుపత్రికి కళ్యాణ మండపానికి స్థలం దాపు చేశారు వారు. అవి కూడా చూసాం. గ్రామంలో వారు సొంతలు చూసాం. వారి గ్రామ పెద్దలతో మాట్లాడాం. వారు ఇక్కడ ఉన్న ఎస్సీ సామాజిక వర్గాన్ని వారితో కూడా మాట్లాడాం. అక్కడితో మాట్లాడినప్పుడు ఒకటే అనుభూతి, వారు 11 రోజుల్లో కూడా సామాజిక న్యాయం పట్ల ఎంత విశ్వాసంతో ఎంత గౌరవంతో ఉన్నారది స్పష్టమైంది. ఆనందం కలిగింది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి ప్రపంచాలని ఆకర్షించిన వ్యక్తి అవ్వచ్చు, కానీ బిఫోరే ఆయన 11 రోజుల్లోనే ఆయన సామాజిక స్ఫూర్తి, ఈ ఊరు చిన్న రోడ్డు ఉండేటప్పుడు, మట్టి రోడ్డు ఉండేటప్పుడు గొంతులు పడుతుంటే మట్టేసి అందరం తీసుకొచ్చి శ్రమదానం చేయించి రోడ్డు చేయించిన రోజుల్ని వారు చెప్తుంటే ఆనందం కలుగుతుంది. ఒక విజనరీ, ఈ రోజు మనం విజనరీ అన్నాం, ఈ రోజు నాయకుని విజనరీ మనం గుర్తించాం, ప్రపంచం గుర్తించింది. కానీ ఆయన 11 రోజుల్లోనే దాదాపు 50-60 ఏళ్ళ కిందటే ఆయన విజనరీ లీడరు. ఆ లీడర్ అనేది ఇప్పుడు బయటపడి ఈ రోజు మొత్తం దేశానికి, అలాగే ఈ రాష్ట్రానికి, అలాగే తెలుగు వాళ్ళకి, అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఫలాలను ఇచ్చిన వ్యక్తి అయ్యారు. అందుకే ఇంత ఒక మహాన్ వ్యక్తికి జన్మనిచ్చిన ఊరిని, తల్లిదండ్రుల్ని, ఆ కుటుంబాన్ని చూడాలని వచ్చి ఆనందం పడ్డాం. దాదాపు 3 గంటలు జర్నీలో చాలా విషయాలు తెలిసే చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడో కోరిక సారాలు వచ్చి చూడాలని, చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా ఎంత క్లోజ్ గా అవ్వలేదు. మొదటిసారిగా వచ్చినప్పుడు అంతా కూడా చూస్తుంటే ఆనందం కలిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి, నేనే ఉదాహరణ తీసుకుంటే, విజయనగరం పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసే విధానాన్ని చూశాను నేను. చాలా మంది పోటీ పడ్డారు. చాలా మంది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మేము ఉన్నా అని చెప్పి అన్నా సరే, కష్టపడే వ్యక్తికి ఇవ్వాలి, నిజాయితీగా ఉన్న వ్యక్తికి ఇవ్వాలి, పార్టీలో ఒక సభ్యుడికి ఇవ్వాలని గుర్తించి నన్ను పార్లమెంట్ సభ్యుడు చేసిన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం ఈ ఊరు గతం కూడా తెలుసు, కానీ ఈ ఊరు చిందా తెలిసింది. ఎంత సామాజిక ఉంది, అందరూ సమానత్వం ఉండాలి, అందరూ బాగుండాలనే కోరుకున్న మనిషి. అలాంటి ఊరికి రావడం అనేది ఆనందం కలిగింది. వీళ్ళందరూ చెప్తుంటే నా ఊళ్ళు పులకరించింది, బాధ్యత పెరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా ఆయన ఎంత బాధ్యతగా ఉండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండి అందరూ ఉండాలి. అలాగే పంట పండించిన రైతు ఒకే పంట కాదు, పూలు పళ్ళు వేయండి, అది స్టోరేజ్ చేయండి, అమ్మండి అని చెప్పేసి షెడ్లు కట్టడం, ఎంత విజనరీ ఉన్న నాయకత్వాన్ని మేము చూసాం. అయితే ఈ రోజు రాష్ట్రం చాలా అదృష్టవంతం అయింది. ఈ రోజు అందుకే వెంకన్న స్వామి దయ వల్ల ఆశీస్సులతో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి రావడం ఆయనకి అవసరం లేదు, కానీ రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం.
ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చేసి ప్రపంచంలో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. కానీ ఆయన సర్వీస్ని తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఆ అమ్మవారు ఆశీస్సులతో, సోమవారం ఆశీస్సులతో వారికి, అలాగే మరొకసారి నారా లోకేష్ గారి కోసం కూడా చెప్పాలి. మరొక 50-60 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కుటుంబం నాయకత్వం చేసే అవకాశం ఈ గ్రామం ఇచ్చింది, ఈ ప్రాంతం ఇచ్చింది, ఈ నేల ఇచ్చింది, ఈ ఊరు ఇచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు మరొక 25-30 ఏళ్లు నాయకత్వం చేసి మళ్లీ తరానికి మరొక 60-70 సంవత్సరాలకి ఇంకా తిరగలేని నాయకత్వం కూడా వచ్చే కనిపిస్తుంది. అలాగే నాయకత్వానికి నారా లోకేష్ గారు కూడా మాకు అండగా ఉండి మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఆ రోజు అన్నగారు ఇచ్చిన ఆస్తిని కాపాడి ఇంకా పెంచి ఫలాలు ఇచ్చారు. అందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి, గ్రామ పెద్దలకి, గ్రామ దేవతలకి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకి, అందరికి కూడా, కుటుంబానికి కూడా మంచి బిడ్డనిచ్చి గౌరవించి రాష్ట్రానికి ఒక మంచి వ్యక్తినిచ్చి తెలుగువాడికి, అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ కి, ఉమ్మడి రాష్ట్రానికి ప్రతి వ్యక్తిని గౌరవించే వ్యక్తిని ఈ గ్రామం ఇచ్చినందుకు మనసా వాంఛ కర్మన వారందరూ కూడా మనస్ఫూర్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చి సడన్ గా వచ్చాను. యాక్చువల్ గా నేను ఎవరికి సమాచారం ఇవ్వలేదు. వచ్చి ఆ ప్రాంతాన్ని చూడాలనుకున్నాను. కానీ అందరూ సర్పంచ్ గారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళకి పెద్దలందరూ కూడా వారు బ్రదరు, కజిన్ బ్రదరు, అలాగే మిత్రులందరూ కలిసి అన్ని చూపించారు. చాలా ఆనందం కలుగుతుంది. చాలా ప్రేమగా, గౌరవంగా మమ్మల్ని దగ్గరగా తీసుకున్నారు. చాలా ఆనందం కలుగుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ ఊరు ప్రేమాభిమానం చూసాం, వారిని కూడా చూసాము. అందుకే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే పిలిచి దగ్గరుండి ఆయన చూసుకున్న సంస్కారం చూసాం. మనం పత్రికల్లో, టీవీలో చూసాం. అందుకే సంస్కారం అనేది ఒక రోజు 2 రోజులు వచ్చేది కాదు, తరాల నుంచి రావాలి. ఆ తరమే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే గౌరవం. అందుకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం అనిపిస్తుంది. నా కోరిక నెరవేరింది. చంద్రబాబు నాయుడు గారి గ్రామాన్ని వచ్చి చూసి వారు ఎలా ఉన్నారు అని చెప్పి అందరినీ వాళ్ళ పెద్దలు చెప్తున్నప్పుడు ఆయన ఆలోచనలు, ఆయన విధానాన్ని చూస్తాం. అందుకే చాలా ఆనందం అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గాడ్.